ఇది మాత్రం ఖచ్చితంగా ఈ విషయం సార్థం కూడా ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు మీకు ఆ విధంగా ఇది లేఅవుట్స్ వేసిన దీనివల్ల మాకెంత లాభం కలుగుతుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు. మీరు ఆలోచించుకొని మీరు అందరూ తర్వాత దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ కూడా మీకు వివరిస్తాను. దాని మీద తదుపరి అభిప్రాయాలు తెలియజేసేందుగా తెలియజేస్తున్నాం. సో మొట్టమొదటిగా ప్రభుత్వము మనకి 2 సంవత్సరాలుగా హైదరాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి వేలపాట ప్రక్రియ నిర్వహించారు. అంటే ప్రభుత్వ భూములు వ్యవసాయ ప్రభుత్వ భూములు ఏ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో ఆల్రెడీ అక్కడ చుట్టుపక్కల లేఅవుట్ జరగడం, ఆవాసాలకి దగ్గరగా ఉండడం, ఇలాంటివి ఏవైతే భూములు ఉంటాయో అవి గుర్తించి వాటిని ప్రభుత్వ ఖర్చుతో లేఅవుట్స్ తయారు చేసి దానికి హెచ్ఎండి బీడీసీకి అప్రూవల్ కానీ హెచ్ఎండి అప్రూవల్ కానీ పర్మిషన్ తీసుకుంటాం. ఆ పర్మిషన్ తీసుకున్నటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి భూములని ప్లాట్గా విభజించి వాటిని ఉన్నటువంటి ఫార్మర్స్కి ఉన్నటువంటి కొంత భాగం కేటాయిస్తూ మిగతా భాగాన్ని ప్రభుత్వం వేలపాట వేయించి తద్వారా ఉన్నటువంటి ప్రజలకి ఎవరైతే వేలపాటలో అత్యధికంగా అమలు అవుతాయో వాటికి ప్లాట్స్ అనేది కేటాయించడం జరిగింది. అయితే ఇది ఆల్రెడీ ఈ ప్రాసెస్ అనేది చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. సో ఇప్పుడు ప్రభుత్వం ఒక సూచన ఏం చేసిందంటే మనకి జిల్లాలో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటిని కూడా సేకరించి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కొంచెం చర్చించి రైతులతో చర్చించి ఇది ముందుకు తీసుకెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మేమందరం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మీ అందరికీ అంటే ఆర్డీఓస్కి తహసీల్దార్స్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వాళ్ళు కొన్ని ల్యాండ్ పార్సెల్స్ ప్రతి ఒక్క డివిజన్లో వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అంటే ఎక్కడైతే మనకి భూములు ఏదైతే ఉందో ఆ భూములు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంతాలు ఇక్కడ ఆల్రెడీ నాన్ అగ్రికల్చర్ ఇంకా కనబడవడం, పక్కనే లేఅవుట్స్ రావడం, లేకపోతే హైవే ప్రాంతాలకి దగ్గరగా ఉండడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో ప్యూర్ ప్రభుత్వ భూములు గుర్తించమని చెప్పి చేయడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా చేపూరని పార్టీ ఆత్మ మండలంలో ఈ 2 ప్రాంతాలు గుర్తించడం జరిగింది. సో మన టీఎస్ఐసి వాళ్ళు అట్లాగే సర్వే టీం తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఈ భూమికి యొక్క సూచన ప్రిలిమినరీ సర్వే చేయడం జరిగింది. సో చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ లేఅవుట్కి సంబంధించినటువంటి అనువుగా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. సో ఏంటి అంటే మనకు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఇది ప్రభుత్వ భూమి. మనకి గతంలో అంటే ఎంతో కాలంగా మీరు కానీ మీ తాతలు కానీ మీ కన్ను తల్లిదండ్రులకు కానీ గతంలో అసైన్మెంట్ ఇచ్చినటువంటి భూములు ఇవన్నీ కూడా కాలక్రమేణా వాటి యొక్క స్టాండర్డ్ హోల్డింగ్స్ తగ్గించుకుంటూ ఇప్పుడు కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది వాటి ఉపయోగకరంగా లేనటువంటి శక్తికి లేనటువంటి వ్యవసాయం పనికి పెడుతున్నారు. ఎక్కడైతే బోర్లు నీళ్ళు ఉన్నాయో వాటిని వ్యవసాయం చేసుకొని మీ జీవనాధారం పొందుతున్నారు. అదే ఇక్కడ దీని యొక్క అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆదాయం కనుక మనం చూసుకున్నట్లయితే మనకి కుటుంబానికి మనకు ఎంత ఆదాయం వస్తుంది అనేది ఒకసారి దీన్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఈ ప్రాంతం అంటే ఈ పర్టికులర్ భూమిలో మనం ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ పర్టికులర్ భూమిలో మనం సంవత్సరానికి వ్యవసాయం ద్వారా మనం సంపాదిస్తున్న ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, మనకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత వస్తుంది అనేది ఒకసారి మనం వేరు చేసుకోవాలి. కొన్ని మన మెట్ట ప్రాంతాలు ఉన్నాయి, అంటే రాళ్ళకొండలు చేకూరు లాంటి ప్రాంతంలో మన రాళ్ళు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అది ఎన్నో చాలా రోజుల నుంచి పడిపోయింది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఏ ఉన్న రైతులు పిలిపించుకొని అని అడిగాను, మరి ఇది పడికి పెట్టింది కదా, ఎన్ని రోజుల నుంచి పడికి పెట్టింది అంటే సార్ ఒక 3-4 సంవత్సరాలు అయింది, ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు ట్రాక్టర్ మాకు దున్నడానికి మాకు లేదు, నీళ్లు లేవు మాకు ఇక్కడ, మా కిందనేమో చెరువు వెనకాలేమో నీళ్ళు ఉన్నాయి కాబట్టి మేము చేసుకున్నాము, ఇక్కడ మాకు నీళ్లు రావు కాబట్టి మేము చేసుకొని పడికి పెట్టినాము. మరి పడికి పెడితే ఏమన్నా మీకు ఆదాయం ఎంత వస్తుంది అని అంటే ఆదాయం ఏం లేదు సార్, ఇది ఉపాధి సంబంధించిన పనులు పోతున్నాం, ఇక ఇక్కడ వేరే దగ్గర
ఈ స్కీమ్ ఏమంటారంటే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అంటారు. ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా మనకు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఈ భూమిని ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రభుత్వమే తన సొంత ఖర్చులతోటి దీన్ని లెవెల్ చేయడము, లేఅవుట్ చేయడము, ఎలక్ట్రికల్ కనెక్షను, డ్రింకింగ్ వాటర్ కనెక్షను, డ్రైనేజ్ సంబంధించినటువంటి పైప్ లైన్లు, రోడ్లు, కమ్యూనిటీ అమ్యూనిటీస్, కావాల్సిన పార్కులు, పబ్లిక్ ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని మున్సిపాలిటీ పరిధిలో ఎట్లయితే మనం లేఅవుట్ చేస్తామో ఆ రకంగా లేఅవుట్ చేసి రోడ్లు కూడా మన గ్రామ పంచాయతీ రోడ్లా కాకుండా 80 ఫీట్ల మెయిన్ రోడ్ అయితే 80 ఫీట్లు, చిన్న రోడ్లు అయితే 40 ఫీట్లు, మధ్యలో రోడ్లు అయితే 60 ఫీట్ల రోడ్లతోటి మొత్తం లేఅవుట్ చేసి, అంటే ఒక 100 ఎకరాలు అనుకోండి, 100 ఎకరాలకు సంబంధించిన భూమి ఉంటే అందులో ఈ 60% అనేది ఈ లేఅవుట్ రోడ్లు వీటన్నిటికీ పోగా ఇంకా 40% ఏదైతే భూమి ఉంటుందో ఆ 40% భూమిలో మనం లేఅవుట్ చేసుకుంటాం, అంటే ప్లాట్ చేసుకుంటాం. ఈ ప్లాట్లలో కూడా ఈ 40% ప్లాట్లలో కూడా రోడ్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి దానికి కొంచెం ధర ఎక్కువ, రోడ్డు లోపలికి ఉన్న ప్రాంతాలకి కొంచెం ధర తక్కువగా నిర్ణయించి వాటిని బేసిక్ ఆఫ్సెట్ ప్రైస్ అని నిర్ణయిస్తారు. అంటే స్థానికంగా ఉన్నటువంటి వాల్యూని బట్టి మన చేపూరు ఏరియా ఉంది, చేపూరు ఏరియాలో సుమారుగా స్థానిక వాల్యూ ఎంత ఉంటుంది, అప్రాక్సిమేట్గా ఒక 6,000 నుంచి 7,000 ఉండొచ్చు. లేకపోతే అంటే మీరే చెప్పాలి, నా ఐడియా ఏంటంటే 6,000 నుంచి వస్తుందని అనుకుంటున్నాను. అదే ఈ లేఅవుట్ చేస్తే ఒక 10,000 దాకా రావచ్చు అనుకున్నాం. ఇదంతా చర్చ కోసమే, ఒక 10,000 దాకా వస్తుంది అనుకున్నాం. సో మనకు ఉన్నటువంటి భూమి ఎంత అనేది చూస్తాం. ఇప్పుడు మీకు చేపూరు శివారులో పర్కిట్ శివారులో కనుక భూమి చూసినట్లయితే పర్కిట్లో మనకి 40 ఎకరాలలో మనకి 37 ఖాతాలు ఉన్నాయి. ధరణిలో 37 ఖాతాలు ఉన్నాయి. కొన్ని ఎకరి ఖాతాలు ఉండొచ్చు, కొంతమంది పేరుకి ఎక్కకుండా ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే పీఓటీ కింద ఉండొచ్చు, అంటే ప్రభుత్వం ముందు కొనుక్కొని మోకా మీద ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళే మన ధరణిలో ఎక్కించలేదు. కాబట్టి అప్రాక్సిమేట్గా సుమారుగా చూసుకుంటే ఒక ఖాతాకి 30 గుంటల నుంచి 40 గుంటల భూమి వస్తుంది. 30 గుంటల నుంచి 40 గుంటల భూమి ఉండాలి. సో ఈ 30 గుంటల నుంచి 40 గుంటల భూమి ఎకరం చొప్పున ఉంటుంది. ఎకరం ఎంత ఉంటుంది పర్కిట్ హైవే దగ్గర ఏదైతే మనం అనుకుంటున్నామో పర్కిట్ కానీ చేపూరు కానీ హైవే అనుకుంటే దగ్గర 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలు ఉన్నట్టు లోకల్గా తెలుసు. అదే హైవే ఆనుకుని ఉంటే 1,40,00,000 నుంచి ఉండదు మనం అనుకున్నాం. అదే ఇంకా వైపు అయితే 70 లక్షలు 60 లక్షలు పోతుంది అనుకున్నాం కాసేపు. ఇప్పుడు స్టాండర్డ్ హోల్డింగ్ కనుక చూసుకున్నట్టయితే స్టాండర్డ్ హోల్డింగ్ ఎంత ఉండదు మనకి ఇక్కడ సుమారు 30 గుంటలు ఉంది. అయితే దీనికి ఇప్పుడు 10 ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్లాట్ కనుక చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఏరియా ప్రకారంగా ప్లాట్ కనుక చూసినట్టయితే 300 గజాల నుంచి 250 నుంచి మనం పెడుతుంది. ఇక్కడ అంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో లేఅవుట్స్ అన్ని తెచ్చుకుంటే ఏమైందంటే 125 గజాల నుంచి మొదలైంది. 125 గజాలు, 170 గజాలు, 200 గజాలు, 220 గజాలు, 250 గజాల వరకు ఉంటుంది. అట్లా ఒక హైయెస్ట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 250 గజాలు అనుకున్నాం. 250 గజాలకు సంబంధించినటువంటి ప్లాట్ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్గా మనకి ఎంత వస్తుంది, 10,000 చొప్పున వేసినా 12,000 చొప్పున వేసినా ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్గా ఒక 30 లక్షల నుంచి 40 లక్షలు వస్తుంది. 30 లక్షల నుంచి 40 లక్షలు వస్తుంది. ఈ 30 లక్షల నుంచి 40 లక్షలు అనేది ఆ ప్లాట్ యొక్క వాల్యూ. ఇది ఏంటని నేను చెప్తున్నా, తక్కువ 250 గజాలు. ప్లాట్ ఓనర్స్ అంటే భూమికి సంబంధించిన ఓనర్లు మీరు కాబట్టి ఇది మళ్ళీ పెంచుకుంటాం. 250 గజాలు కాకుండా 300 పెంచుకుంటాము, 400 వరకు కూడా మనం పెంచుకుంటాం. అక్కడ వచ్చినటువంటి ప్లాట్ సైజు బట్టి మనం డిసైడ్ చేసి దానికి సంబంధించినటువంటి వాల్యూ ఎక్కువ. సపోజ్ 400 గజాలు మనం మాట్లాడడం అనుకో, 400 గజాల కనుక ఉన్నట్టు ప్లాట్ ఓనర్ మనకు ఇచ్చినట్టయితే అది సుమారుగా మనకు ఒక 40 లక్షల నుంచి 45 లక్షల వాల్యూ సంబంధించినటువంటి వాల్యూ. ఆ భూమికి సంబంధించినటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది మీకే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాట్ మీరే ఉంచుకోవచ్చు, దాన్ని కమర్షియల్గా చేసుకోవచ్చు, దాన్ని అమ్ముకోవచ్చు కూడా. ఇప్పుడున్నటువంటి నిబంధనల ప్రకారం ఏంటి, మనకి ప్రభుత్వ భూమి అమ్మడం కానీ కొనుగోలు చేయడానికి వీల్లేదు. సో దీని మీద మీకు వచ్చే ఆదాయం అంటే ఇప్పుడు కనుక మీరు ప్రభుత్వం కనుక మీరు సహకరించి మీకు ముందుకు వచ్చినట్లయితే మీకు వచ్చేటువంటి ఆదాయం కనుక అప్రాక్సిమేట్గా మీకు 40 లక్షల నుంచి 40 లక్షల వరకు
400 గజాలు అనుకుంటే 10,000 చొప్పున అనుకుంటే 40 లక్షలు వస్తుంది. ఇంకా పెరిగితే దాని దగ్గర పెరుగుతుంది. సో అంత వాల్యూ ఆఫ్ ప్రాపర్టీ మీ చేతిలో ఉంటుంది. అది మీరు మీ సొంత పనులకు ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఇంకా ఏ రకమైన మీరు వాడుకోవచ్చు. లేదు సార్ మాకు అందులో మాకు ఉన్నటువంటి దాంట్లో మాకు పొత్తులు ఉన్నాయి, మాకు అందులో మాకు అన్నదమ్ములు ఉన్నారు, మేమందరం కూడా పాల్గొన్నాము, మేము ఇంకా మేము మర్చిపోలేదు, మాకు అక్కడే ఉంది అని అంటే దానికి సంబంధించినటువంటి ల్యాండ్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఆ ల్యాండ్ వాల్యూ మేము ప్రభుత్వం పరంగా మాకు ఇచ్చినట్టయితే మేమే అమ్మి పెట్టి మీకు ఇస్తాం. ఆప్షన్గా బేస్ ఆఫ్సెట్ ప్రైస్ మనం ఎంత ఫిక్స్ చేస్తాము, బేస్ ఆఫ్సెట్ ప్రైస్ 8,000 నుంచి 10,000 ఫిక్సప్ చేస్తే మనం ఆప్షన్లో పోయినప్పుడు ఎవరు ఎక్కువ ధర వాడితే అందుకు వస్తుంది. అది 11,000 కావచ్చు, 12,000 కావచ్చు, 15,000 కావచ్చు. నేను చెప్పే తక్కువ చెప్తున్నాను, నేను హైయెస్ట్ నేను చెప్పట్లేదు, తక్కువ నేను మాట్లాడుతున్నాను. సో ఇది విన్ విన్ సిచ్యువేషన్. అంటే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయం మీకు వస్తుంది, అట్ ద సేమ్ టైం మనకు మీకు కూడా లబ్ధి చేకూరుతుంది. సో ఈ రకంగా మనం ఆలోచించుకున్నట్టయితే మన కుటుంబానికి లబ్ధి చేకూరడం పాటు ప్రభుత్వానికి కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ రకంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నదని చెప్పి ఈ 2 ప్రాంతాలని గుర్తించడం జరిగింది. అండ్ ఇందులో నాకు నష్టం ఏంటి అని అనుకుంటే, నష్టం ఏంటి అని అంటే ఈ భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికైతే మనకి వ్యవసాయానికి సంబంధించిన చేయట్లేదు వీళ్ళకి ఈ ల్యాండ్ భూమి మీద ఇప్పుడే కాదు ఇంకా 100 సంవత్సరాలు దాటినా కానీ ఈ భూమి మీద ఎటువంటి ఆదాయం వాళ్ళకి లభించదు. ఒకవేళ లభించినా కానీ తక్కువ ఆదాయం వస్తుంది. రెండవది, ఈ ప్రాంతం ఏదైతే మనం సెలెక్ట్ చేశామో రానున్న ఒక 5-6 సంవత్సరాలలో రానున్న 10 సంవత్సరాలు అంటున్నా కానీ ఎప్పటికైనా కానీ ఇది టౌన్లో కలిసిపోయే ప్రాంతం. అంతే కదా, ఆల్రెడీ ఇప్పుడు మనం చేకూరు చూసుకున్నట్టయితే ఇది ప్రభుత్వం పక్కనే ఆల్రెడీ లేఅవుట్ వెంచర్ అయిపోయింది. ఏది మన హైవే దిక్కు ఆల్రెడీ లేఅవుట్ వెంచర్ అయిపోయింది. మనకు ఉన్నది ఈ భూమి పక్కన ఒక ఫంక్షన్ కూడా అయిపోయింది, రోడ్ వేసిన ఫంక్షన్ కూడా అయిపోయింది, ఇంకా ఒక కమిటీ గారు కూడా అయిపోయింది. ఇంకో 5-10 దాటిందనుకో ఏమైతే మీరే మళ్ళీ భూమి మళ్ళీ మా తెలియకుండా మీరు అమ్మేస్తారు, మీ అవసరం కొద్ది అమ్మేస్తారు, వ్యవసాయం చేయరు. అటువంటి భూమిని మేము ఏం చేస్తున్నామంటే మీకు అనుకూలంగా ఇద్దరికి ఆమోదయోగ్యంగా ముందుకు వచ్చి దీన్ని ఒక లేఅవుట్ లాగా తయారు చేసి ప్రభుత్వం తీసుకొని అమ్మడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రతిపాదనని మీరందరూ కూడా ఆలోచించి దీనికి ప్రభుత్వానికి సానుకూలంగా మీరు ముందుకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే దీంట్లో కొంతమందికి భూమి మీద ప్రేమ వలన లేకపోతే మా వ్యవసాయం అనే కష్టం అనేది ఉండడం వలన మీకు ఈ భూమి మీద మేము చేయము అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఎటువంటి ఒత్తిడి అనేది లేదు. ఒకటి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాము, ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ భూములు మాత్రమే సేకరించడం జరుగుతుంది. ఎవరైతే ముందుకు రారో అంటే మేము ఇయ్యము, మాకు సంబంధించినటువంటి భూమిలో మేము ఎటువంటి చేయము, మేము వ్యవసాయమే చేసుకున్నాము, మేము ఇయ్యము అన్న వాళ్ళని మేము ఒత్తిడి చేయము. ఇది ఓన్లీ విన్ విన్ సిచ్యువేషన్. ఇటు మీకు లాభం జరుగుతుంది, ప్రభుత్వానికి లాభం జరుగుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రతిపాదన మీకు తీసుకోవడానికి జరిగింది. ఇందులో మీ స్వీయ అంటే ఒత్తిడితో చేసే కార్యక్రమం కాదు. సో మనకు వచ్చే లాభం ఎంత అనేది ఒకసారి మళ్ళీ మీరు బేరీజు వేసుకుంటే నేను చెప్పిన దానికి మీరు అర్థం చేసుకుంటే మీకు ఇంకా విషయం బాగా అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. వాస్తవంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా మామూలు రైతులు 8 ఎకరాల రైతులు వరి పండిస్తారు, పొట్టనే పండుగ తింటారు కాబట్టి ఇంకో వేరే పంట పండిస్తారు, కమర్షియల్ చేయకుంటే ఈ పేరు ఇప్పుడు పేరు 240 నెంబర్లు తీసిన సర్వే నెంబర్లో వాళ్ళకి ఇంకా అదర్ విలేజ్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ల్యాండ్ అలాంటి రైతు పొద్దున మీరు ల్యాండ్ ఇస్తున్నారు. మీరు చెప్పిన సబ్జెక్టు వస్తుంది. రేపు పొద్దున ఆయన అడ్డకూలి ఏదో లేకపోతే ఎక్కడ చాయ్ దుకాణంలో ఏం పని చేయాలి? అది 2 గొల్లలకి 3 ఎకరాలు ల్యాండ్ పొద్దున 2 పాలు కూడా 3 ఎకరాలు తెచ్చుకుంటారు. వాళ్ళు 5 ఎకరాలు ఉన్నారు, వాళ్ళకు 5 ఎకరాలు 50 మంది కుటుంబం దానికి ఆధారపడి ఉంటుంది. దానికి వాళ్ళు పొట్ట కోసం చేస్తారు. అలాంటి ల్యాండ్ 100
చేసి దాన్ని డెవలప్ చేసిన పంటతోటి మనము జీవనోపాధి పొందుతాం. కాబట్టి అటాచ్మెంట్ ఉంటుంది కంపల్సరీ. నాకున్న భూమి ఉన్నా కానీ నాకు కూడా అటాచ్మెంట్ ఉంటుంది. కానీ ఇది అనేది విషయాన్ని మనం పక్కన పెడితే మనకు దీని మీద పెట్టే ఆదాయం అనేది కూడా మనం చూసుకోవాలి. మీరు అన్నట్టుగా కూలి అనేది ఒకటి, వ్యవసాయం లేకపోతే నేను ఏం పని చేయాలి, పొద్దున నేను ఇప్పుడు నేను భూమి ఇచ్చేసి నేను ఏం పని చేయాలి అనేది క్వశ్చన్ వస్తుంది. దీంట్లో ఒకటి ఏంటంటే ఈ భూమికి సంబంధించినటువంటి ఏదైతే మనం భూమి ఇస్తాము ఈక్వలెంట్గా అంత కాస్ట్ విలువకు సంబంధించిన భూమి ఏమి ఇస్తాము, దీంట్లో మనకు 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆప్షన్ ఏంటి అని అంటే మనకు ఉన్నటువంటి భూమిలో మనకు ఉన్నటువంటి ప్రాంతం, అదే ప్రాంతం అవ్వచ్చు లేకపోతే ఇంకా వేరే ప్రాంతంలో అయినా మనకు ఈ ఇచ్చినటువంటి భూమితోటి మనకు ఒక 2 ఎకరాలు ఉందనుకోండి, ఇదే అమౌంట్ తోటి ఇంకా వేరే చోట ఎక్కడైనా మన భూమి కొనుక్కోవడానికి అవకాశం ఉంది. సేమ్ దొరకదని అన్నాము, ఏదైనా లోపలికి వెళ్తే ఇంకా 2-3 ఎకరాలు కొనే అవకాశం ఉంది. రైతులకు మా రోడ్డు మీద పడితే ఇప్పుడు అన్నట్టు జీతాలు చేసుకుని బతుకులు అట్లా కాకుండా మీరు ఇవి వదులుకుంటే ఇంతమంది మీ అందరినీ తెలంగాణ ప్రభుత్వంలో వేడుకుంటారు సార్. దయచేసి ఆ భూముల మీద మీరు జోక్యం చేసుకుంటుంటే గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. దీంట్లో అన్న పాయింట్ ప్రయోగం చేసే క్రమంలో ఉన్నట్టయితే ఫస్ట్ టెక్నికల్ సర్వే అనేది ఒకటి జరుగుతుంది. టెక్నికల్ సర్వే టీఎస్ఐసి ఇక్కడ దీని అనుబంధ సంస్థ ఏంటి అంటే తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ టీఎస్ఐసి. సో వాళ్ళు వచ్చి ఆ ప్రాంతాల యొక్క ఫస్ట్ సర్వే చేశారు. సాయిల్ ఎట్లుంది, లెవెల్స్ ఎట్లున్నాయి, వాటర్ పార్క్ ఎట్లుంది, దాంట్లో ఇల్లు కట్టడానికి అనువుగా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే ఎక్కడైతే ఈ 46 ఎకరాలలో ఎక్కడైతే భూమి ఉంటుందో అది మాత్రమే టేకప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న లోకల్ ప్రాంతాలు ఉంది, మీరు అన్నట్టు రేపు పొద్దున ఇల్లు కట్టిన తర్వాత నీళ్ళు వస్తే ఉపయోగం ఉంది. ప్లాటింగ్ చేయాలంటే ఏదో చేస్తారు. ఇప్పుడు చెట్ల కింద చెట్లు అప్లై చేసి ప్లాటింగ్ చేస్తారు కదా, చేయాలని ఎక్కడైతే చేస్తారు. కానీ ఇక్కడ మా బెనిఫిట్స్ ఇవాళ 40 ఎకరాలు 40 రూపాయలు రోడ్డు మీద పడతాయి. దాని మీద ప్లాటింగ్ కాదు, ప్లాటింగ్ కట్టాలి, అపార్ట్మెంట్ కట్టాలి, ఏదైనా కట్టాలి సార్. ఇలా సైంటిస్ట్ వచ్చింది ఏదో చేస్తుంది, చెల్లు ఇలా ఎన్ని సెంట్లు కబ్జా చేసి ఇలా అపార్ట్మెంట్ కట్టే లేవు. అలాంటి ఉద్దేశం మాకు లేదు. కాకపోతే ఇలా 40 కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మనం దయించండి చెప్పు. మన కలెక్టర్ గారు సార్ చూసి అదే చెప్తాం. రేపు పొద్దున సోమవారం నడుచుకొని అయ్యాక దండం పెడతాం. మా దేవుడు జీవన్ రెడ్డి అయ్యారు కలిసాం. మీ అందరూ ఆదరించి మర్చిపోతే బాగుంటుంది. మేము జీవితాంతం మీరు గుర్తుంచుకున్నాం. ఒకవేళ మర్చిపోలేము, బలవంతంగా తీసుకుంటే మీకు అప్పు ఉంటుంది, గవర్నమెంట్ అప్పు ఉంటుంది, మీ అధికారులకు అప్పు ఉంటుంది, అసెంట్ ల్యాండ్. దాని మీద ఒకవేళ మీరే తీసుకుంటే మా పిల్లల కుటుంబం వచ్చి ఏదో చెప్పండి ఒకటే మీ అభిప్రాయం తెలుసుకోవడానికే ఇది మీటింగ్. కాబట్టి మీరు ఆర్థికంగా ఏదైనా చితికిలో పడి పిల్లల పెళ్లి చేసినప్పుడు ఏది చేసినప్పుడు ఆ టైంలో ఇచ్చేస్తారు. కానీ పంట పంటలు భూమి ఎప్పుడు అమ్మరు. మీరు ఇప్పుడు అన్నారు కదా, ఆర్థికంగా బేరేజ్ వేసుకొని మనకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వస్తుంది అది తప్ప మాట. అది భూమి ఎప్పుడు కూడా అది పంట పండలేదు కానీ ఎప్పుడు అమ్ముకోరు సార్. దాన్ని ఇంకా ఏం చేస్తే ఇంట్లో ఉత్పత్తి కూడా వస్తుంది, ఇంకా ఏం చేస్తుంది అది ఆలోచిస్తాడు. ఈ 40 మంది పట్టదారులు ఒకవేళ ఈ 40 మంది పట్టదారులు ఎవరైనా హాస్పిటల్లో పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలా ఒక ఇవాళ ఇక్కడికి రాలంటే వాడు 50 రూపాయల పెట్రోల్ కోసం వాడి భార్యను 1000 రూపాయలు కట్టుకుని ఇలా చిన్నకున్నారు వీళ్ళంతా. పొట్టకు రోజు మీ రేషన్ బియ్యం తినడం 40 కుటుంబాలు అందరు. అలాంటి పొట్ట కూడా కరెక్ట్ అది కాదని మా అదే అంటున్నారండి. మీరు పొట్ట కొడుతున్నారా? వీళ్ళు ఏంటంటే ఆర్థికంగా ఈ కుటుంబాలు నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప మిమ్మల్ని ఏదో రోడ్డున పడేయాలని లేకపోతే
లాక్కోవడానికి ఎంత మాత్రం లేదు. ప్లాట్స్ ఓనర్స్ అవుతాం సార్, రైతులు కాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మా రైతులు వ్యవసాయం చేసుకుని పండించుకునే వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని ప్లాట్లు పెడితే రైతే రాజు ఎట్లయితాడు సార్? రైతే రాజు ఎట్లయితాడు సార్? సార్ ప్రతి మీటింగ్లో చెప్తుంది సార్, ప్రతి మీటింగ్లో రైతే రాజు అని సార్ ప్రతి మీటింగ్లో అయితే చేస్తారు సార్. సార్ ఉన్న భూమిని తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒకటే ఎకరం ఉంది సార్, దాన్ని పండించుకునే తింటున్నాం. ప్రతి ఒక్కరు అదే మా బాధ. అల్లం పండించుకునే బతుకుతున్నాము, అల్లం పండించుకునే తింటున్నాం సార్ మేము. మా భూమి తీసుకొని ప్లాట్లు పెట్టి మా భూమి తీసుకొని ప్లాట్లు పెట్టి ప్లాటుకు మీరు చెప్తున్నారు సార్ మాకు డబల్ రెట్టింపు రేట్ వస్తుందచ్చు, కానీ మేము రేపటిసరి ఏం పని చేయాలి సార్? డబ్బులను చూసుకొని కూకుండల్లా, తినుకుంటా కూకుండల్లా ఏం చేయాలి? ఆ డబ్బులు మా దగ్గర ఎన్ని రోజులు నిలకడగా ఉంటాయి? ఆ డబ్బులు మా దగ్గర ఎన్ని రోజులు అయితే నిలకడగా ఉంటాయి? మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉంటారు సార్, మా పిల్లలు ఏం చేసుకొని బతకాలా? మేమేం చేయాలా? ఇప్పటిసరి ఆ ఎకరం భూమి ఉన్నది సార్, రేపు ఈ మీరు ఇచ్చే డబల్ రెట్టింపు రేట్, ఆ ప్లాట్ అమ్మితే డబల్ రెట్టింపు రేటు కూడా ఇంకొక దగ్గరికి పోయి ఈ పెరికిట్ శివార్లో భూమి తీసుకుందామంటే మీరే చెప్తారు సార్ రేపటి నాడు మున్సిపల్లో కలుస్తుంది ఈ ల్యాండ్. మీరు ఎక్కడ పోయి కొంటే ఒక 2 ఈసాల భూమి వస్తుంది సార్. మీరు డబల్ రెట్టింపు రేట్ ఇచ్చిన రేటు కూడా ఒక 2 ఈసాల భూమి కూడా వస్తలేదు. మా దగ్గర ఎకరం భూమికి వచ్చే రేటు తోటి 2 ఈసాల భూమి కూడా వస్తలేదు, 4 గుంటల భూమి కూడా వస్తలేదు. ఇదంతా మాది. దయచేసి మా పెద్దలందరూ చెప్పారు, మేము కూడా మళ్ళీసారి చెప్తున్నాం సార్, దయచేసి ఈ పంట వండే భూములను కాకుండా మీరు చెప్పారు చూడు, ఎక్స్జెడ్పీటీ సాందన్న గారు కూడా చెప్పారు, ఎక్కడన్నా మీకు గుట్ట ప్రదేశాలు బీడు ప్రదేశాలు ఉన్న దగ్గర మీకు అనుకూలంగా గవర్నమెంట్ అనుకూలంగా ఉన్న జాగాలో పెట్టండి సార్ ప్లీజ్. దయచేసి మరో చెప్తున్నా, మా భూములు పంట పండుతున్నాయి కాబట్టి దయచేసి మా భూమి వైట్ సెట్టండి సార్. మీరు ఏటానికి లేదు. ప్రతి ఒక్కరికి 1-2 ఎకరాలకు మించి ఎక్కువ భూమి ఉన్నవారు ఎవరు లేరు సార్. ఇక్కడ గవర్నమెంట్ మా భూములను లాక్కుంటుందో అని వాళ్ళ ఆవేదనతో ఇక్కడికి వచ్చి మీరు మీతో షేర్ చేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి పెరికిట్ శివార్లో ఎక్కడైతే మీరు ఇప్పుడు సర్వే చేసిన భూములు దాని పక్కనే ఆనుకునే ఒక ప్రైవేట్ లేఅవుట్ అయింది సార్. అక్కడ దాదాపు ఇప్పుడు గజంకు 4,000 రూపాయలే నడుస్తున్నారు సార్. మీరు ఏ విధంగా అయితే గవర్నమెంట్ ప్రతిపాదించిన 400 గజాల స్థలం ఒక పట్టేదారికి ఇస్తానంటే దాన్ని 10,000 రూపాయలు పట్టుకున్నా కానీ మ్యాక్సిమం 40 లక్షలు ఇస్తారు. ఇక్కడ పెరికిట్ శివార్లో ఎక్కడ కూడా 60 లక్షలకు మించి ఎక్కడ ఒక ఎకరం భూమి కూడా దొరికాయి సార్. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ భూమిలో వాళ్ళకి వదిలేయని చెప్పేసి అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇది మీ అభిప్రాయాలు ఎటువంటి మేము బలవంతం చేసేది కాదు. మీరు అటువంటి అనుభవాలు పడాలని దయచేసి మీకు ఫ్యాక్ట్ అని చెప్పడం అధికారులు అదే వరకు కనుక మేము చెప్తున్నాము. అందులో మీరు ఆలోచించండి. తొందర ఏంటంటే ఇంట్లో 2 ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఎకరం తీసుకున్నాము, ప్రొపోర్షనేట్గా ఎవరి భూమి ఎంత ఉంటుందో అంత షేరింగ్ అనేది ఉంటుంది. ఒక ఎకరం భూమి తీసుకుంటే మనకు డీటీసీ ప్రకారం మనం లేఅవుట్ చేసుకుంటే 4,240 స్క్వేర్ యార్డ్స్ దాని ప్రకారం 2,500 గజాలు వస్తుంది. మిగతాది రోడ్స్ డెవలప్మెంట్ పోతుంది. అందులో అంటే మనం చేసిన సగం భూమి ఎకరంలో సగం పోతే సగం వస్తుంది జనరల్గా. అంటే మనకు ఇది దీనిలో మళ్ళీ సాధించినట్టు 300-400 వాళ్ళ ప్రాబ్లం 3 ప్రాబ్లం అలా ఉంటుంది. ఆ విధంగా మీరు అనుకున్న అక్కడ ఏ రకంగా ఉంటుందో అది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇది ఇంతకుముందు ఇది అసైన్మెంట్ ల్యాండ్ రూల్స్ ప్రకారం మీకు అమ్మడం చూడడం అనేది ఇది నిషిద్ధం. అంటే మనం ఎప్పుడైనా ఇవి అమ్మలేము. ఈ యాక్ట్ మనం ఈ ప్రపోజల్ ద్వారా చేస్తే ఇవి మళ్ళీ యాక్షన్ పెడతారు కనుక దీనికి ప్రైవేట్ ప్రకారం రేటు వచ్చేస్తుంది. ఆ విధంగా అంటే దీనివల్ల మిగతా మొత్తం ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వస్తుంది. ఇది కొత్త మన దగ్గరనే అయితలేదు, ఇది మనం చేస్తున్నది కాదు. గతంలో హైదరాబాద్లో కూడా హెచ్ఎండి అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ రైతులతోని అక్కడ ఏది అగ్రిమెంట్ చేసుకొని ఈ విధంగా లేఅవుట్స్ వేస్తుంది. అక్కడ చాలామంది రైతులు కూడా వాళ్ళ లాభం అనిపించుకుంటూ వస్తుంటూ చేసుకుంటూ ప్రైవేట్ వాళ్ళకంటే వాళ్ళ రేట్ ఎక్కువ వస్తున్నాయి. మన న్యూస్లో కూడా మనం చూస్తే రైతులు ప్రైవేటు డెవలపర్స్ అమ్మడానికి సుముఖంగా లేరు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి లాభం వస్తుంది. ప్రభుత్వ భూముల అసైన్మెంట్ జరిగిన ఉంటాయి కదా, అసైన్మెంట్ జరిగిన భూముల దగ్గర అభివృద్ధి పరచడానికి వారు ఇది అవి చూడడం జరిగింది.
వీటితో పాటు ఇంకా పక్కకుంటే పట్ట ల్యాండ్స్ కూడా కొన్ని అవసరం ఉంటే కూడా దాన్ని పరిశీలించడం జరిగింది. మన ఈ ప్రదేశాలు దాదాపు ఒక దగ్గర ఉన్న కాంపాక్ట్ ప్లేస్ చూశారు. ఒకవేళ ఈ అసైనీస్ కానీ పట్టదారులు కానీ వీళ్ళు అంగీకరిస్తారు. పట్టదారులు అంటే ప్యూర్ పట్ట ల్యాండ్స్ ఉండొచ్చు, అందులో అసైన్మెంట్ పట్టాలు ఉండొచ్చు, ప్యూర్లీ పట్టాలు ప్యూర్ అంటే వేరే దగ్గర అవి అన్నీ అవి అంటే అక్కడ డెవలప్ చేస్తే మనం అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మనం దాన్ని పర్ఫెక్ట్గా మోడల్గా డెవలప్మెంట్ చేసి అవి పట్టదారుల అభిప్రాయానికి అనుగుణంగా ఇదేదో బలవంతం కాదు ఏదో తీసుకోండి. అందరికి ఇష్టం లేకుంటే నో ప్రాబ్లం. దానికి వ్యవసాయం అలాగే అందరూ అన్నారు అందరూ ఎవరైనా ఇష్టం లేదు సరే దాన్ని వాళ్ళకి కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది ఏదో ఇది బలవంతంగా ఏదో చేసేది కాదు. అందుకే మీతో మీరు బలవంతంగా చేసేది మీరు మీటింగ్ ఎందుకు పెడతారు మీతో చెప్తున్నారు కాదు. మీకు అడిషనల్ కలెక్టర్ గారు ఇప్పుడు 10 నిమిషాలు ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం జరుగుతుంది. లేదు మేము ఇలాగే ఉంటామంటే దానిలో అలాగే ఉండొచ్చు. దానికి ఏం లేదు, బలవంతంగా లేదు ఇది ప్రభుత్వము ఇది లాక్కుంటుంది అనేది అపోహ మాత్రమే. అందులో ఏం మీరు దయచేసి ఏం భయపడద్దు. నేను ఇది మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. మాకెంత లాభం కలుగుతుంది అనేది మీరు ఆలోచించుకోవచ్చు. తర్వాత అంటే ఇప్పుడే ఇదే చెప్పాలనుకోండి. మీకు మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు అందరూ మీరు చర్చించుకోండి. మీరు ఒక గ్రూప్ మీకు లాభం ఉంటే ఓకే అని చెప్పి తహసీల్దార్ గారిని మాట్లాడి ఇక్కడ కలిసి దాన్ని బట్టి మేము తదుపరి